హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. ఎప్పుడూ ఆలుగడ్డ కర్రీ ఒకేలా చేసుకోకుండా ఇలా ఒకసారి ఆలుగడ్డ మెంతమాకు కాంబినేషన్లో ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే చిటికెడంత పసుపు వేసుకోవాలి. పోపు మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్గా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఒక టమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి గ్రేవీ ఇంకా మెత్తగా రావాలి అనుకుంటే టమాటో ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా మెత్తగా అయిపోయింది. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆలుగడ్డ ఒక 50% కుక్ అయిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముందే సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకుని అందులో వేసుకొని కలుపుకోవాలి. మెంతాకు ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత మంచిగా వస్తుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మెంతాకు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత బాగా చిలికిన పెరుగుని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తరువాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రైస్లోకి కానీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ రుచికరమైన ఆలు మెంతి కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.